వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సమయాభావం వల్ల కొంత ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ని చేయలేకపోవడం జరిగింది. సో దానికి సంబంధించినంత వరకు డైలీ కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 23 నుంచి 28 వరకు ఉన్నటువంటి సమాచారం 2021కి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకుందాం. తదుపరి వీడియోలో మార్చ్ 27 నుండి ఏప్రిల్ 16 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ను రేపు అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా కాన్సెప్ట్ నెంబర్ 1, భారతదేశ తొలి డిజిటల్ యూనివర్సిటీను తిరువనంతపురంలో ఏర్పాటు చేయనున్నారు. ఫస్ట్ డిజిటల్ యూనివర్సిటీ ఇన్ ఇండియా విచ్ ఇస్ గోయింగ్ టు బి సెటప్ అట్ తిరువనంతపురం, కేరళ. అయితే ఇక్కడ మనకి ఈ తిరువనంతపురానికి సంబంధించినంత వరకు ఇదివరకే స్పేస్ యూనివర్సిటీ, అంతరిక్ష విశ్వవిద్యాలయం అనేది తిరువనంతపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా తిరువనంతపురంలో ఉండటం మనకి తెలిసిందే. మరి కేరళ రాష్ట్రం కాబట్టి దేశంలో తొలి జెండర్ పార్కును కోజికోడ్లో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. కోజికోడ్లో జెండర్ పార్కును ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. కేరళ యొక్క ముఖ్యమంత్రి మనకు తెలిసింది పినరయి విజయన్. కేరళ యొక్క గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా దేశంలో తొలి ఫస్ట్ డిజిటల్ స్టేట్ ఇన్ ఇండియా కూడా కేరళగా మనం గమనించాలి. దిస్ ఇస్ అబౌట్ తిరువనంతపురం. అట్ ది సేమ్ టైం ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ యూనివర్సిటీ తిరువనంతపురంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాన్సెప్ట్ నెంబర్ 2, ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 3.0 ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 23, 2021న ప్రారంభించడాన్ని గమనించాలి. 3.0 ఆల్రెడీ మనకి 1.0, 2.0 అదేవిధంగా 3.0 ఈ ప్రోగ్రామ్ని ఫిబ్రవరి 23, 2021న ప్రారంభించడాన్ని గమనించాలి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడాన్ని గమనించాలి. అయితే ఈ మిషన్ ఇంద్రధనుష్ అనేటువంటి ప్రోగ్రామ్ని 2014 డిసెంబర్ 25న ప్రారంభించడాన్ని గమనించాలి. మరి డిసెంబర్ 25 ప్రత్యేకంగా ఒక దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఆ దినోత్సవం ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. దాదాపుగా ఈ మిషన్ ఇంద్రధనుస్సు 3.0లో భాగంగా 12 వ్యాధులకు వ్యాక్సినేషన్ని అందించడాన్ని గమనించాలి. సో ఇదొక ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. అయితే మనకి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ భారతదేశంలో 1985గా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇయర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని పిలుస్తాం. సో కాబట్టి ఇక సార్వత్రిక టీకాల ప్రోగ్రాం 1985గా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకి ప్రత్యేకించి 12 వ్యాధులు అన్నాం. ఈ 12 వ్యాధుల్లో డిపిటి, డిఫ్తీరియా, పెటుసిస్ లేకపోతే ఊఫింగ్ కాఫ్, కోరింత దగ్గు అని పిలుస్తాం, టెటానస్, ఈ డిపిటి, ఈ 3 వ్యాధులు గుర్తుపెట్టుకోవచ్చు. దీంతోపాటు పోలియో, అదేవిధంగా మీజిల్స్ తట్టు, నెక్స్ట్ టీబీ క్షయ, హెపటైటిస్ బి వ్యాధి, మెనింజైటిస్ మరియు న్యూమోనియా, అదేవిధంగా రోటావైరస్ వ్యాక్సిన్. నెక్స్ట్ అదేవిధంగా మనకి నిమోనియా కాంజుగేట్ వ్యాక్సిన్, నిమోనియా కాంజుగేట్ వ్యాక్సిన్, దీన్ని న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని పిలుస్తూ ఉన్నాం. దీంతోపాటు ఎంఆర్ వ్యాక్సిన్ ఇలా 12 రకాల వ్యాధులకు ఈ కార్యక్రమంలో భాగంగా ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం గమనించాలి. 2022 నాటికల్లా మొత్తం దాదాపుగా 90 నుంచి 100% వరకు ఈ ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా భారత ప్రభుత్వము చర్యలు చేపట్టడాన్ని గమనించాలి. సో కాబట్టి ఇక్కడ 12 వ్యాధులు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ వ్యాధుల యొక్క ముఖ్యమైనటువంటి కారక జీవులు కూడా మీరు ప్రత్యేకమైనటువంటి నోట్స్లో రాసుకోవడానికి గమనించాలి. ఉదాహరణకి డిప్తీరియా అనే వ్యాధి కొరినిబాక్టీరియం డిప్తీరియే అనే బ్యాక్టీరియం వల్ల కలుగుతుంది. అదేవిధంగా పెటుసిస్, హీమోఫిలస్ పెటుసిస్ లేదా బోర్డుటెల్లా పెటుసిస్, అలాగే టిటానస్, ఇలాగ మొత్తానికి వ్యాధికారక జీవులు ఉంటాయి. వాటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
అలాగే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ 1985, ఈ మిషన్ ఇంద్రధనుస్సు అనేటువంటి కార్యక్రమాన్ని 2014 డిసెంబర్ 25 ప్రారంభించడాన్ని గమనించాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2వ ఎడిషన్. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2వ ఎడిషన్ 2021 బెంగళూరుగా, ఆతిథ్య నగరము బెంగళూరుగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 2021కి సంబంధించిన సమాచారం ఏదైనా వస్తే దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా క్లుప్తంగా మీకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 4, ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ 2021 పురుషుల విజేత నోవాక్ జోకోవిచ్. సెర్బియా దేశ క్రీడాకారుడు, టెన్నిస్ ప్లేయర్. ఈయన మనం జోకర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అయితే ఇక్కడ రన్నర్ అప్ రష్యా దేశానికి చెందినటువంటి డానిల్ మెదోదేవ్గా గుర్తుపెట్టుకోవచ్చు. మెయిన్ ఇక్కడ రన్నర్ అప్ కంటే కూడా విజేతకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ 2021 స్త్రీల విజేత నవామి ఒసాకా, జపాన్కు చెందినటువంటి నవామి ఒసాకాగా గుర్తుపెట్టుకోవచ్చు. నవామి ఒసాకా, రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 5, అగ్రికల్చర్ యాక్ట్స్ 2020 గ్రంథ రచయిత ఏకే రాజన్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు ఫోటో ఫీచర్ చూస్తున్నారు కాబట్టి ఏకే రాజన్ ఇలాంటి గ్రంథం గురించి అడిగినట్లయితే వెంటనే మనకి ఈ చిత్ర రూపంలో మనకు గుర్తుండటానికి ఆస్కారం అనేది ఉంటుంది. లీడర్షిప్ లెసన్స్ ఫ్రమ్ 22 ఇయర్స్ గ్రంథకర్త శ్రీకాంత్ రామ్గా గుర్తుపెట్టుకోవాలి. శ్రీకాంత్ రామ్. దీనికి ఫోర్వర్డ్ రాసింది, ముందు మాట రాసింది దిలీప్ వెంగ్సర్కార్. దిలీప్ వెంగ్సర్కార్ క్రికెటర్. రన్వే టు స్కిల్డ్ ఇండియా గ్రంథకర్త డాక్టర్ డాడ్లీ ఓ కోషిగా గుర్తుపెట్టుకోవాలి. రన్వే టు స్కిల్డ్ ఇండియా. ఇక్కడ ఫోటో ఫీచర్ రూపంలో ఇచ్చాం కాబట్టి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక కఠినమైనటువంటి ఇలాంటి ఒక గ్రంథం గురించి కనుక అడిగినట్లయితే ఈ ఫోటో ఫీచర్ మీకు ఇమీడియట్గా మైండ్లో స్ట్రైక్ అయ్యి వాటికి ఆన్సర్ చేస్తారనే ఉద్దేశంతో ఈ విధంగా ఇవ్వటం అనేది జరిగింది. దే ఫౌండ్ వాట్ దే మేడ్ వాట్ గ్రంథకర్త శ్వేత తనేజాగా గుర్తుపెట్టుకోవాలి. శ్వేత తనేజాగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఇంటర్నేషనల్ మదర్ టంగ్ లాంగ్వేజ్ డే అని పిలుస్తున్నాం. సో ఇది ఫిబ్రవరి 21 మనకు తెలిసిందే. అయితే ఇక్కడ మనకి ప్రధానంగా దీని యొక్క థీమ్ గుర్తుపెట్టుకోవాలి. 2021 యొక్క థీమ్ ఫాస్టరింగ్ మల్టీలింగ్వలిజం బహుభాష ఫర్ ఇన్క్లూషన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ సొసైటీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరొకసారి చెప్తున్నా, ఫాస్టరింగ్ మల్టీలింగ్వలిజం ఫర్ ఇంక్లూషన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ. This is the theme of International Mother Tongue Language Day, which was observed on February 21st every year జరుపుకుంటా ఉన్నాం. దీంతోపాటు మనకి తెలుగు భాషా దినోత్సవం ఆగస్ట్ 29, తెలంగాణ భాషా దినోత్సవం సెప్టెంబర్ 9 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలుగు భాషా దినోత్సవం గిడుగు రామ్మూర్తి నాయుడు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు, ఆయన యొక్క జన్మదినం సందర్భంగా జరుపుకుంటాం. అదేవిధంగా ఈ తెలంగాణకు చెందినటువంటి కాళోజీ నారాయణరావు ఒకే ఒక సిరా చుక్క 1,00,000 మెదుళ్ళ కదలిక అని నినాదం ఇచ్చింది కూడా కాళోజీ నారాయణరావు. ఈయన యొక్క జన్మదినం పురస్కరించుకుని సెప్టెంబర్ 9ను తెలంగాణ భాషా దినోత్సవంగా గుర్తించడాన్ని గమనించాలి. వరల్డ్ థింకింగ్ డే. ఈ వరల్డ్ థింకింగ్ డే 2021 ఫిబ్రవరి 22గా గుర్తుపెట్టుకోవాలి. అన్నింటికంటే కూడా చాలా 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 గొప్ప విషయం ఏంటంటే మనసులో ఆలోచనలు అనేవి ఎప్పుడు కూడా మనం గొప్పగా ఉంచుకోవాలి. ఆలోచనలే అన్నింటికీ కారణమవుతూ ఉంటాయి. సో వరల్డ్ థింకింగ్ డే ఫిబ్రవరి 22గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఫిషరీస్ హబ్, గోవాలో దీన్ని ఏర్పాటు చేయడానికి గమనించాలి. ఫిషరీస్ హబ్. అయితే ఇక్కడ మనకి
ప్రపంచ మత్స్య దినోత్సవం నవంబర్ 21గా గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ ఫిషరీస్ డే నవంబర్ 21, వరల్డ్ ఫిషరీస్ డే. మరి పిసికల్చర్ అంటే చేపల పెంపకం. ఇక్తియాలజీ అంటే చేపల యొక్క అధ్యయనాన్ని ఇక్తియాలజీ అని పిలుస్తాం. మరి మంచినీటి చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం అయితే, సముద్ర చేపల ఉత్పత్తిలో గుజరాత్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. అన్ని రకాల చేపల ఉత్పత్తిలో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటాన్ని గమనించాలి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ని ష్రింప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనగా ఈ రొయ్యల ఉత్పత్తిలో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటాన్ని గమనించాలి. ఈవెన్ పొగాకు ఉత్పత్తిలో కానీ, టొబాకో అంటాం పొగాకు, కోకో ఉత్పత్తిలో కానీ, అదేవిధంగా మిర్చి ఉత్పత్తిలో కానీ, పొగాకు ఉత్పత్తిలో కానీ, గొడ్ల ఉత్పత్తిలో కానీ ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉండటం మనకి తెలిసిందే. ఇది మనకి గర్వకారణం. కమింగ్ టు 12th one, ఒడిషా హోస్ట్ 17th ఇండియా ఇంటర్నేషనల్ మెగా ట్రేడ్ ఫేర్. సో కాబట్టి ఈ ట్రేడ్ ఉత్సవం ఒడిశా రాష్ట్రంలో 17వ ట్రేడ్ ఉత్సవం ఇటీవల కాలంలో జరగడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఒడిశా యొక్క గవర్నర్ మనకి తెలిసిందే గణేషి లాల్ అని పిలుస్తాం. అలాగే ఒడిశాకు సంబంధించినంత వరకు కొన్ని ముఖ్యమైన విషయాలు పరిశీలిస్తే, ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చిల్కా వైల్డ్ లైఫ్ సాంచురీ, చిల్కా. సత్కోషియా టైగర్ రిజర్వ్ ఉంది. బీతర్కణికా నేషనల్ పార్క్ ఉంది. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఉంది. నందన్ కానన్ నేషనల్ పార్క్ ఇక్కడ చూడవచ్చు. నందన్ కానన్ జూ అని కూడా పిలుస్తాం. తెల్ల పులులు అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా సునబేడ వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది. గహిర్మాత టర్టిల్ సాంచురీ కూడా ఒడిశాలో ఉండటాన్ని గమనించాలి. ఇంకా దీంతోపాటు కోణార్క్ కానీ, భువనేశ్వర్ కానీ, ఈవెన్ లింగరాజ ఆలయం కానీ. సో ఇలా మనకి చాలా విషయాలు ఒడిశాకు సంబంధించి ఉన్నాయి. కమింగ్ టు 13th one, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అపాయింట్స్ వూ చోంగ్ ఉమ్ యాజ్ ది మేనేజింగ్ డైరెక్టర్ జనరల్. సో ఇక్కడ మనం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేసరికి 1966లో మనీలా, ఫిలిప్పైన్స్ క్యాపిటల్ మనీలాలో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనిలో సభ్యదేశాల సంఖ్య 68. ప్రస్తుతం దీనికి అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఏడీబీ బ్యాంక్ మససుగు అసకావా. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏడీబీ ఇండియన్ అశోక్ లావాసాగా గుర్తుపెట్టుకోవాలి. అశోక్ లావాసా. నెక్స్ట్ అకాడమీ అందరికీ తెలిసిందే. గణపతి అకాడమీ మాదిరిగా అకాడమీ బ్రాండ్ అంబాసిడర్ సచిన్ టెండూల్కర్. గణపతి అకాడమీ బ్రాండ్ అంబాసిడర్ గణపతి మాత్రమే, మీకు తెలిసిందే. ఈ అకాడమీకి బ్రాండ్ అంబాసిడర్గా దీనిలో కొంత వాటాను కూడా ఈయన కొనుగోలు చేయడం గమనించాం. అయితే సచిన్ టెండూల్కర్ యొక్క ఆటోబయోగ్రఫీ గుర్తుపెట్టుకోవాలి. ప్లేయింగ్ ఇట్ మై వే ఈజ్ ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ legendary cricketer Sachin Tendulkar. Next, DRDO successfully launched VLSR SAM missile system off Odisha coast. ముఖ్యంగా మనకి బాలాసోర్ జిల్లా ఒడిశాలో చాందీపూర్ ఐటీఆర్ నుండి దీన్ని ప్రయోగించడాన్ని గమనించాలి. అయితే ఇలాంటి క్షిపణులతో పాటు మనకి ముఖ్యమైనటువంటి క్షిపణుల గురించి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. సో కాబట్టి ఆ క్షిపణులు వచ్చినప్పుడు అక్కడ సమాచారం మనం తెలుసుకుందాం. ప్రస్తుతం డిఆర్డిఓకి సంబంధించి కొంత సమాచారం తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే డిఆర్డిఓను 1958 న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు జనవరి 1న. అందువల్ల జనవరి 1 డిఆర్డిఓ డే అని పిలుస్తాం. ప్రస్తుతం దీనికి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాకు చెందినటువంటి జి సతీష్ రెడ్డి, మోటార్ అండ్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ న్యూఢిల్లీ. అదే డిఆర్డిఎల్ అన్నాం అనుకోండి, డిఆర్డిఎల్ ఇది ల్యాబొరేటరీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ హైదరాబాద్గా గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ఇండియా కమ్స్ ఫస్ట్ గ్రంథకర్త ప్రముఖ బీజేపీ నాయకుడు, సో ఆంధ్ర ముద్దుబిడ్డ రామ్ మాధవ్. బికాస్ ఇండియా కమ్స్ ఫస్ట్. మీరు చిత్రం చూసినట్లయితే ఒకవేళ ఎగ్జామినేషన్లో ఇలాంటి ప్రశ్న కనుక మనకి బికాస్ ఇండియా కమ్స్ ఫస్ట్ అని అడిగితే
రామ్ మాధవ్ చిత్రం మనం చూసాం కాబట్టి ఈజీగా మీరు ఎగ్జామినేషన్లో దీనికి ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంది. కమింగ్ టు 17th వన్, ద లాస్ట్ సోల్, చివరి ఆత్మ, గ్రంథకర్త ఓగ్లా తోకార్చుక్. సో ఈ ఓగ్లా తోకార్చుక్ నోబెల్ సాహిత్య బహుమానం పొందడం కూడా మనకి తెలిసిందే ఇది వరకు. అయితే ద లాస్ట్ సోల్ అని గుర్తుపెట్టుకోండి, ఓగ్లా తోకార్చుక్. స్టోరీస్ ఐ మస్ట్ టెల్, ద జర్నీ ఆఫ్ అన్ యాక్టర్. సో ఈ కబీర్ బేడి, సో బాలీవుడ్ నటుడు. సో ఈయన కూడా చాలా గొప్ప నటుడు, కబీర్ బేడీగా గుర్తుపెట్టుకోవచ్చు. యాక్టర్ అన్నాం కాబట్టి కంపల్సరీగా మనకి యాక్టరే వస్తాడు కాబట్టి కబీర్ బేడి. ఏషియాస్ లార్జెస్ట్ లైవ్ స్టాక్ రీసెర్చ్ సెంటర్ ఇన్ సేలం. సేలం తమిళనాడులో ఉంది. స్టెయిన్లెస్ స్టీల్కి ఫేమస్, మ్యాంగో సిటీ అని కూడా పిలుస్తాం సేలం. ఈ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఎడప్పాటి కె పళనిస్వామి దీన్ని ప్రారంభించడాన్ని గమనించాలి. అతిపెద్ద పశు సంపద పరిశోధన కేంద్రాన్ని సేలంలో ప్రారంభించడాన్ని గమనించాలి. ఇది ఏషియాలోనే లార్జెస్ట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అయితే తమిళనాడు యొక్క గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, బన్వరీలాల్ పురోహిత్గా గుర్తుపెట్టుకోవాలి. బీపీ, తమిళనాడు బీపీ. తమిళనాడుకు ఒక సీతాకోక చిలుక ఉంది, దాన్ని తమిళ్ ఏయోమెన్ అంటారు. తమిళనాడు యొక్క క్రీడ కబడ్డీ. తమిళనాడు యొక్క చెట్టు తాటి చెట్టు, పామ్ ట్రీగా గుర్తుపెట్టుకోవాలి. పామ్ ట్రీ. ఎగ్జామినేషన్లు ఇలాంటివి కూడా టచ్ చేయడానికి ఆస్కారం ఉంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, రైట్. అయితే ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు? 2019 ఫిబ్రవరి 24 ప్రారంభించారు. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్, ఇది 3 విడతలుగా 2000 చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అనేది అందిస్తూ ఉంది. దీనికి అదనంగా జగనన్న కూడా కొంత అమౌంట్ని దీనికి ఇచ్చి ఇంకా ఆంధ్రప్రదేశ్ రైతులకి ఎంతో కొంత ఉపశమనం కలిగించడం మనకు తెలిసిందే. జగనన్న పథకాల్లో మనం దాని గురించి తెలుసుకుందాం. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కాబట్టి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం కిసాన్ అని పిలుస్తాం. సో సంవత్సరానికి 6,000 రూపాయలు, 2,000 మోడీ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్స్లో వేయటం కూడా మనకి తెలిసిందే. ఈవెన్ అరెకరం భూమి ఉన్నా సరే ఇది వీళ్ళందరికీ కూడా వర్తిస్తూ ఉంది. సో 18th ఎడిషన్ ఆఫ్ బయో ఏషియా 2021 ఎప్పుడు హైదరాబాద్లోనే జరుగుతుంది. బయో ఏషియా సదస్సుగా గుర్తుపెట్టుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జార్జియా, ఈ జార్జియా ప్రధానమంత్రి ఇరాక్లీ గారి బష్వీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో పేరు మీకు అంత కన్ఫ్యూషన్గా ఉన్నా సరే ఈ అందమైనటువంటి ఫేస్ని చూస్తే మీకు ఈ జార్జియా ప్రధానమంత్రిగా ఈజీగా మీకు ఎగ్జామినేషన్లో గుర్తుకు రావచ్చు. ఒకవేళ అంత కఠినంగా కనుక ప్రశ్న అడిగితే జార్జియా రాజధాని మనకు తెలిసిన టిబిలిసి అని పిలుస్తాం. టిబిలిసి. మీటు గ్రంథకర్త కరణ్ పూరిగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ అనేటువంటి శబ్దంతో మీటు సైలెంట్గానే ఇది జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. కరణ్ పూరి ఈ గ్రంథకర్తగా గుర్తుపెట్టుకోవచ్చు. ద లాస్ట్ లైట్ ఆఫ్ గ్లోరీ డేస్, స్టోరీస్ ఫ్రమ్ నాగాలాండ్ గ్రంథకర్త. నాగాలాండ్ అన్నాం కాబట్టి నైఫియో, రియో ఇలాంటి పదాలు వస్తుంటాయి కదా. కాబట్టి ఇక్కడ ఎవిన్యో కైర్ అనేటువంటి వ్యక్తి ఈ గ్రంథాన్ని రాయటం జరిగింది. మన నాగాలాండ్ యొక్క ముఖ్యమంత్రి మనకి తెలిసిందే. నాగాలాండ్ యొక్క ముఖ్యమంత్రి నైఫియో రియోగా గుర్తుపెట్టుకోవచ్చు. నాగాలాండ్ యొక్క గవర్నర్ ఆర్ఎన్ రవిగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నాగాలాండ్ ఏర్పడినటువంటి సంవత్సరం 1963 డిసెంబర్ 1గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎయిడ్స్ దినోత్సవం. హార్న్బిల్ పక్షుల ఉత్సవం నాగాలాండ్లో జరుపుతారు. అదేవిధంగా ఇటాంగికి నేషనల్ పార్క్ అనేది నాగాలాండ్లో ఉంది. అలాగే ఫాల్కన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలువబడే రాష్ట్రం కూడా నాగాలాండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. క్యాపిటల్ ఆఫ్ నాగాలాండ్ ఈజ్ కోహిమా. ఫాల్కన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం నాగాలాండ్. బేర్ నెసెసిటీస్, హౌ టు లివ్ ఏ జీరో వేస్ట్ లైఫ్. ఈ గ్రంథకర్త మనకి టిమ్ డి రెడ్డిర్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ సాహర్ మన్సూర్ అండ్ టిన్ డి రెడ్డిర్, బేర్ నెసెసిటీస్.
ఈ గ్రంథాన్ని రాసింది వీలుగా గుర్తుపెట్టుకోవచ్చు. కమింగ్ టు 26, ఫస్ట్ స్కిల్ యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా ఇన్ డరాంగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం. ఈశాన్య భారతదేశంలో తొలి నైపుణ్య యూనివర్సిటీని అస్సాంలో ఏర్పాటు చేశారు, గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్ హౌషంగాబాద్ ఉంది, టేకు పరిశోధనా సంస్థ ఉంది కదా ఇక్కడ. ఈ హౌషంగాబాద్ని కాస్త నర్మదాపురంగా మార్చడానికి ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. నర్మదాపురంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇదివరకే మనకి ఛత్తీస్గఢ్లో నయా రాయ్పూర్ ఉంది, నయా రాయ్పూర్. ఈ నయా రాయ్పూర్ కాస్త అటల్ నగర్ అయింది. అలాగే మనకు ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్ కాస్త ప్రయాగ్రాజ్ అవ్వటం కూడా మనకి తెలిసింది. ఇటీవల కాలంలో కొన్ని దీన్ దయాళ్ వాడ్రేవ్ కావచ్చు, మొఘల్ సురాయ్ రైల్వే స్టేషన్ కావచ్చు, నేతాజీ రైల్వే స్టేషన్ కావచ్చు, అటల్ బిహారీ అటల్ సేతు కావచ్చు, ఇలాంటి కొన్ని అంశాలు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. మొహమ్మద్ బజోమ్ డిక్లేర్డ్ నైజర్స్ న్యూ ప్రెసిడెంట్. నైజర్ దేశం యొక్క కొత్త అధ్యక్షుడు. చూడండి, మెళ్ళో మంచి గొలుసే వేశాడు ఈయన. ఈ నైజర్ దేశ అధ్యక్షుడిగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నైజర్ ప్రధాని కూడా, కొత్త ప్రధాని కూడా రావడం జరిగింది. ఆయన పేరు పలకడమే మనకి చాలా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి వస్తుంది. ప్రజెంట్ అయితే వీడు మహమ్మద్ బజోమ్గా గుర్తుపెట్టుకోండి. మెళ్ళో దండ ఉంది కదా, ఈ మహమ్మద్ బజోమ్ గాడికి రైట్. నెక్స్ట్ 29th one, Vijay Sampla assumes charge of chairman of National Commission for Scheduled Caste. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయ్ సంప్లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఎస్టీ కమిషన్కి అయితే, జాతీయ ఎస్టీ కమిషన్కి అయితే నందకుమార్ సాయి, బీసీ కమిషన్కి అయితే ఈ భగవాన్ లాల్ సాహ్ని, మైనార్టీస్ కమిషన్ అయితే గుయిరల్ హసన్ గుర్తుపెట్టుకోవచ్చు. రష్యన్ సూపర్ మోడల్ వాడియా నోవా ఈజ్ న్యూ యునైటెడ్ నేషన్స్ గుడ్ విల్ అంబాసిడర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రష్యన్ భామ వాడియా నోవా యుఎన్ గుడ్ విల్ అంబాసిడర్గా గుర్తుపెట్టుకోండి. లెవి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా దీపికా పదుకునే. సో దీపికా పదుకునే ఈ లెవి జీన్స్ కానీ, లెవి ఉత్పత్తులు కానీ, వీటన్నింటికి దీపికా పదుకునే మనకి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడాన్ని గమనించాలి. దీపికా పదుకునే. IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా forms 13-member committee headed by Janaki Ram to review its information and cyber security guidelines. సింపుల్గా ఐఆర్డీఏకి సంబంధించి ఒక కమిటీ జానకి రామ్గా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, ఈ సమాచారానికి సంబంధించినంత వరకు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినంత వరకు ఈ కమిటీని గుర్తుపెట్టుకోండి, జానకి రామ్. అయితే ఈ ఐఆర్డీఏ ఏదైతే ఉందో 1999లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్. ప్రస్తుతం చైర్మన్ సుభాష్ చంద్ర కుంటియాగా గుర్తుపెట్టుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా దుష్యంత్ చౌతాలా. హర్యానాకు చెందినటువంటి హర్యానా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. దేవిలాల్ మనవడు. దేవిలాల్ మనకి భారతదేశానికి ఆరవ డిప్యూటీ ప్రధానమంత్రిగా, ఉప ప్రధానిగా పనిచేశారు. 6వ ఉప ప్రధానిగా పనిచేసిన వ్యక్తి దేవిలాల్. అయితే ఈయన జననాయక్ అని కూడా పిలుస్తూ ఉంటాం. దేవిలాల్ జననాయక్. అందువల్ల ఇక చూడండి, జననాయక్ జనతా పార్టీ దీన్ని స్థాపించింది దుష్యంత్ చౌతాలా, హర్యానాగా గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు 34, ఇండియా ఈ స్కామ్స్టర్ బోర్న్ ఎవ్రీ మినిట్. నిజంగానే కదా, ప్రతి నిమిషానికి ఒక స్కామ్స్టర్ పుడతా ఉన్నాడు. పేదలుగా ఉండిపోవటం, డబ్బున్నవాడు ఇంకా డబ్బు సంపాదించుకోవటం, దేశ ఆర్థిక సంపద అంతా కూడా కేవలం 2 వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుందంటే మనం ఆలోచించదగ్గ విషయం. చేతికి వాచి లేదు, మెళ్ళలో గొలుసు లేదు అని చెప్తారు, కానీ భూమి మీదే అత్యంత ధనవంతులుగా వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా మనం చూసేవే.
సో అందువల్ల ఇక్కడ తిరిగి వీళ్ళు ఎన్నికల అఫిడవిట్లో వీళ్ళు పొందుపరిచే ఈ అఫిడవిట్లో వారి యొక్క సంపదను పొందుపరిచే విషయంలో చాలా ఆశ్చర్యానికి మనం గురవుతూ ఉంటాం. చేతిలో డబ్బులు లేవు, ఇంకా 2 కోట్లు అప్పు ఉంది, 4 కోట్లు అప్పు ఉందని చెప్తారు. లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటాయి. పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతూ ఉన్నాడు, ధనవంతుడు ధనవంతుడిగానే వెళ్ళిపోతూ ఉన్నాడు. పేదవాడైనా ధనవంతుడైనా తినాల్సినంత వరకు మాత్రమే తినగలుగుతారు. ఆకలేసినప్పుడు ఎంత అన్నం తింటాం, ధనవంతుడైనా పేదవాడైనా తినేది కడుపు నిండేంత వరకు మాత్రమే తినగలుగుతాడు, అంతమించి ఎవడో కూడా తినలేడు. ఎనీహౌ, ఇండియా ఏ స్కామ్సర్ బోర్న్ ఎవ్రీ మినిట్ గ్రంథకర్త స్నిగ్ధ పూనంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇది రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ అవుతుంది. అందువల్ల ఇక్కడ 2G స్పెక్ట్రమ్ స్కామ్ అని వేస్తాం. 2G స్పెక్ట్రమ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. కోల్గేట్ స్కామ్, అలాగే బోఫోర్స్ కుంభకోణం కావచ్చు, లేకపోతే కామన్వెల్త్ క్రీడల్లో కుంభకోణం కావచ్చు. ఈ కుంభకోణాలు మనకి పైకి తెలిసినవి. పైకి తెలియని కుంభకోణాలు చాలా చాలా ఇండియాలో జరుగుతూనే ఉన్నాయి. ఒక గుజరాత్ రాష్ట్రం నుంచే కొన్ని వందల మంది మనం ఇటీవల కాలంలో ఏ విధంగా వాళ్ళు దేశ సంపదను దోచుకుని ఏ విధంగా పారిపోవడం చూసామో ఇటీవల కాలంలో మనం చూసాం. ఎనీహో, ఈ గ్రంథాన్ని స్నిగ్ధ పూనంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కమింగ్ టు 35, బ్రైడ్ ఆఫ్ ది ఫారెస్ట్, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ యాయాతిస్ డాటర్ గ్రంథకర్త మాధవి ఎస్ మహాదేవన్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది గ్రంథం, ఇది మాధవి ఎస్ మహాదేవన్. వరల్డ్ పాంగోలిన్ డే. చూడండి, మనం అలుగు అని పిలుస్తూ ఉంటాం. అలుగు ఈ తిరుపతిలో కానీ లేకపోతే కొన్ని తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో దీన్ని అలుగు మనం చూస్తూ ఉంటాం. ఏదైనా నిద్రపోతున్నప్పుడు ఇది రౌండ్గా అయిపోతుంది. కుక్కల గట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దీన్ని ఏం చేయలేవు. చూడండి, బాడీ మీద స్కేల్స్ ఉన్నాయి, ఇవి పొలుసులు, ఇవి బాగా పెద్ద పెద్ద ఫలకాల మాదిరిగా ఉన్నాయి. దీన్ని స్కేలీ యాంట్ ఈటర్ అంటారు. యాంట్ అంటే చీమలు కదా, చీమలు తింటుంది. దీని శాస్త్రీయనామం మ్యాంటిస్. ఇది ఒక క్షీరదం, ఇది ఒక మ్యామల్. దీనిలో దంతాలు అనేవి లోపించి ఉంటాయి. దంతాలు ఉండవు. దంతాలు లేని క్షీరదాలు చెప్పండి అన్నప్పుడు ఈ అలుగు చెప్పొచ్చు, పాంగోలిన్ చెప్పొచ్చు. అలాగే గుడ్లు పెట్టే క్షీరదాలు ఎకిడ్నా మరియు ప్లాటిపస్, ఈ రెండింటిని కూడా గుడ్లు పెట్టే క్షీరదాలు అంటాం. దీనిలోనూ దంతాలు, వీటిలోనూ దంతాలు ఉండవు. అలాగే పాంగోలిన్లో కూడా దంతాలు ఉండవు. స్కేలీ యాంట్ ఈటర్ అని పిలుస్తాం. ఈ వరల్డ్ పాంగోలిన్ డే ఫిబ్రవరి 20గా గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 20 అనేసరికి అలుగు గుర్తు రావాలి మీకు. థింగ్ ఎక్స్ప్రెస్ అని మనం హిమాదాస్ అని పిలుస్తాం. అస్సాం క్రీడాకారిణి, అస్సాం క్రీడల బ్రాండ్ అంబాసిడర్ హిమాదాస్. అస్సాం పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్ ప్రియాంక చోప్రా. నెక్స్ట్ కమింగ్ వస్తుంది ఆవిడ, ప్రియాంక చోప్రా. చీనా బ్రిడ్జ్. ఖచ్చితంగా మీకు రాబోయే ఎగ్జామినేషన్లో ఈ బ్రిడ్జికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకని 2021కే ప్రారంభం అవడానికి ఆస్కారం ఉంది. చూడండి, ఇక్కడ ఇంత ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి బ్రిడ్జ్, ఈఫిల్ టవర్ను కూడా మించిపోయినటువంటి ఎత్తులో ఉంది ఇది. ఇక్కడ ఈఫిల్ టవర్, ఇక్కడ వరకే మనకి ఈఫిల్ టవర్ కనుక ఉన్నట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈఫిల్ టవర్ ఉంటే ఈ పై ప్రాంతంలో అంతకన్నా ఎత్తులో మనకి ఈ చీనా బ్రిడ్జ్ని నిర్మించడం గమనించాలి. అయితే ఇక్కడ మనకి ఈ చీనా బ్రిడ్జ్ యొక్క ఎత్తు అడగడానికి ఆస్కారం ఉంది. 359 మీటర్లు చీనా బ్రిడ్జ్ యొక్క ఎత్తు. అదే దీని యొక్క పొడవు 1315 కిలోమీటర్ల పొడవు అనేది ఉంది చీనా. సో ఇది జమ్మూ కాశ్మీర్లో దీన్ని ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి రైలు బ్రిడ్జ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి రోడ్డు బ్రిడ్జ్ ఏది, అత్యంత పొడవైనటువంటి రైల్వే బ్రిడ్జ్ ఏది, అత్యంత పొడవైనటువంటి రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జ్ ఏదో మీరు కంపల్సరీగా తెలుసుకోవాలి. అలాగే ఎత్తైనటువంటి టన్నెల్, అదేవిధంగా పొడవైనటువంటి టన్నెల్, ఎత్తైనటువంటి రోడ్, ఇవన్నీ కూడా సూపర్లేటివ్స్ ఆఫ్ ఇండియా. At the same time, superlatives of Andhra Pradesh, superlatives of India and superlatives of world, they are important as far as
SI and constable examinations are concerned. Indian Navy participate in a NAVADEX 21 and IDEX 21 in UAE. సో ఇలాంటివి మనకి అడగపోయినప్పటికీ కూడా ప్రస్తుత ఇండియన్ నేవీ చీఫ్ కరంబీర్ సింగ్ మనకి తెలిసిందే. సో కాబట్టి ఇక్కడ యూఏఈలో ఈ ఇండియన్ నేవీ పార్టిసిపేట్ చేసినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చండీగఢ్ బికమ్ ద ఫస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా టు లాంచ్ కార్బన్ వాచ్. సో చండీగఢ్లో ముఖ్యంగా చూడండి, ఇక్కడ ట్రాన్స్పోర్ట్లో కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ పరంగా కానీ లేదా గ్యాస్ పరంగా కానీ ఫ్యూయల్ పరంగా కానీ ఈ కార్బన్ ఎమిషన్స్ అనేవి బయటికి వాతావరణంలోకి విడుదలవుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని మానిటరింగ్ చేయడం కోసం కార్బన్ వాచ్ని రూపొందించడానికి గమనించాలి. చండీగఢ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రస్తుతం ఈ చండీగఢ్ యొక్క అడ్మినిస్ట్రేటర్గా వ్యవహరిస్తూ ఉన్నది విజయేంద్ర పాల్ సింగ్గా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కెరోసిన్ ఫ్రీ సిటీ చండీగఢ్. అలాగే జాకీర్ హుస్సేన్ రోజ్ గార్డెన్ ఉంది, ఏషియాలోనే లార్జెస్ట్ రోజ్ గార్డెన్. రోజ్ ఫెస్టివల్ కూడా ఇక్కడ జరుపుతాం. అలాగే చండీగఢ్లో రాక్ గార్డెన్స్ కూడా ఉంది. రాక్ గార్డెన్స్ అంటే దీన్ని నిర్మాత నెక్ చంద్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే సుఖ్నా వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా మనకి చండీగఢ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇనాగ్రేట్స్ సెకండ్ ఖేలో ఇండియా నేషనల్ వింటర్ గేమ్స్ 2021 వర్చువల్గా దీన్ని ప్రారంభించడానికి గమనించాలి గుల్మార్గ్. మరి గుల్మార్గ్ అనేసరికి దిస్ ఇస్ ద హైయెస్ట్ హిల్ స్టేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉన్నటువంటి వేసవిడిది కేంద్రము గుల్మార్గ్గా చెప్పుకోవచ్చు, జమ్మూ కాశ్మీర్. ముంబై విల్ లాంచ్ ఇండియాస్ ఫస్ట్ అండర్ సీ టనల్. భవిష్యత్తులో మనం బతికుండాలి కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి మనకి నమ్మశక్యం కానటువంటి కొన్ని వేల అంశాలను మనం చూడడానికి ఆస్కారం ఉంటుంది. ఇందాక చెప్పిన విధంగా వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్, చైనా బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మనం చూడొచ్చు. అదేవిధంగా మనకి ఇండియాస్ ఫస్ట్ అండర్ సీ టనల్. ఈ టన్నల్లో కూడా చూడండి, సముద్రంలో అడుగు భాగంలో ఒక సొరంగం ఏర్పాటు చేసి ఆ సొరంగం నుంచి కూడా బుల్లెట్ ట్రైన్ వెళ్ళడానికి ఆస్కారం ఉంది భవిష్యత్తులో. సో ఇదంతా కూడా మనకి 2023 నాటికి కంప్లీట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇప్పటికే ముంబై అహ్మదాబాద్ మధ్య మనకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన అనేది ఉంది. ఏదైనా మహారాష్ట్ర గుజరాత్ వరకు అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా శ్రద్ధ వహిస్తూ ఉంది. మనకి పెద్దాపురం టు పిఠాపురం బుల్లెట్ ట్రైన్ రావాలి అంటే ఇంకొక 1000 సంవత్సరాలు పట్టే సమయం నాకైతే అనిపిస్తూ ఉంది. సో కావున ఇక్కడ ఈ ముంబై విల్ లాంచ్ ఇండియాస్ ఫస్ట్ అండర్ సీ టన్నల్ ఇన్ 2023గా గుర్తుపెట్టుకోవచ్చు. E-Dakil portal for consumer grievance redressal now operation in 15 states UTs. చూడండి, 15 రాష్ట్రాల్లో అదేవిధంగా యూటీస్ వీటిలో మనకి E-Dakil వినియోగదారులకు సంబంధించి వారి యొక్క సమస్యలకు సంబంధించి నేరుగా E-Dakil అనేటువంటి పోర్టల్ని రూపొందించడానికి గమనించాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ E-Dakil అని అడుగుతాడు. సి విజిల్ మాదిరిగా ఎలక్షన్ సంఘానికి సంబంధించి సి విజిల్ మాదిరిగా ఇక్కడ E-Dakil పోర్టల్ అడుగుతాడు. ఈ దేనికి సంబంధించిందని అడిగితే కన్జ్యూమర్ గ్రీవెన్సెస్కి సంబంధించింది. అన్ఫినిష్డ్ ఏ మెమోయర్ గ్రంథకర్త ప్రియాంక చోప్రా బాలీవుడ్ నటి. అన్ఫినిష్డ్ అనగానే ప్రియాంక చోప్రా గుర్తుకు రావాలి. అన్బ్రేకబుల్ అనగానే మేరీకామ్ గుర్తుకు రావాలి. అన్స్టాపబుల్ అనగానే షరపోవా గుర్తుకు రావాలి, టెన్నిస్ క్రీడాకారిణి. ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్ 2012-2017 ప్రణబ్ ముఖర్జీ ఈయన రాసినటువంటి చివరి గ్రంథం ఇదే. ప్రణబ్ ముఖర్జీ ఇటీవల విడుదలవడాన్ని గమనించాలి. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. వరల్డ్ ఎన్జిఓ డే నేషనల్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం. ఈ వరల్డ్ ఎన్జిఓ డే దీన్ని మనం ఫిబ్రవరి 27వ తారీఖున జరుపుకుంటాం. సో నేషనల్ కాదు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ. అలాగే మనకి ప్రవాస భారతీయుడు అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్ అని పిలుస్తాం కదా. అలాగే ఇక్కడ మనకి ఎన్జిఓ డేగా మనం జనవరి 9 అయితే ప్రవాస భారతీయ దివస్, ఎన్జిఓ డే అయితే ఫిబ్రవరి 27గా గుర్తుపెట్టుకోవాలి. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్.
అరుణాచల్ ప్రదేశ్ ఫౌండేషన్ డే ఫిబ్రవరి 20గా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినంత వరకు అరుణాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి పెమా ఖండు, అరుణాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ బీడీ మిశ్రాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి నందఫా నేషనల్ పార్క్, ఎగిరే ఉడతలు ఇక్కడ చూడవచ్చు. నందఫా నేషనల్ పార్క్, మౌలింగ్ నేషనల్ పార్క్, దిబంగ్ నేషనల్ పార్క్, పకుయి వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఇవన్నీ చూడవచ్చు. క్యాపిటల్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఈటానగర్. వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్, ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఫిబ్రవరి 20. వరల్డ్ స్కౌట్ డే ఫిబ్రవరి 22. ఈ స్కౌట్స్ని ఏర్పాటు చేసింది బాడెన్ పావెల్. సో నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు ఈ స్కౌట్గా కూడా వ్యవహరించడం నాకు ఇప్పటికీ కూడా గుర్తే. ఆ రోజుల్లో క్లాస్కి ఒక స్కౌట్ని ఎన్నిక చేసి మెడలో ఒక రకమైనటువంటి క్లాత్తో స్కౌట్గా గుర్తింపు ఇవ్వటం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఈ వరల్డ్ స్కౌట్ డే అనేది బాడెన్ పావెల్ యొక్క జన్మదినం ఏదైతే ఉందో, ఆ బ్రిటిష్కి చెందినటువంటి వ్యక్తి బాడెన్ పావెల్ ఈ స్కౌట్స్ లేదా గైడ్స్ అని కూడా పిలుస్తాం. ఈ వరల్డ్ స్కౌట్ డే ఫిబ్రవరి 22గా గుర్తుపెట్టుకోవాలి. బాడెన్ పావెల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ ఎక్సైజ్ డే వెరీ ఈజీ, ఫిబ్రవరి 24. నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 28 జరుపుకుంటాం. సివి రామన్, చంద్రశేఖర్ వెంకటరామన్, భారతదేశం గర్వించదగ్గ చాలా ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్త సివి రామన్. భౌతిక శాస్త్రంలో ఈయన ముఖ్యంగా రామన్ ఎఫెక్ట్ని, కాంతి పరిక్షేపణం, స్కాటరింగ్ ఆఫ్ లైట్ని కనుగొనటం జరిగింది. సో ముఖ్యంగా ఈయన కనిపెట్టినటువంటి రామన్ ఎఫెక్ట్ గాను ఫిబ్రవరి 28ని కనిపెట్టాడు. ఈయనకు జన్మదినం కాదు, ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టాడు. అందువల్ల 1930లో ఈయనకి భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు రావడాన్ని గమనించాలి. అప్పటి వరకు మనకి 1913 రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలికి గాను నోబెల్ సాహిత్య బహుమతి లభించడం మనకి తెలిసింది. ఏషియాలోనే ఫస్ట్ లిటరేచర్ నోబెల్లో రావటం జరిగింది రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి గాను. తర్వాత మనకి భౌతిక శాస్త్రంలో 1930లో సివి రామన్, తమిళనాడు తిరుచిరాపల్లి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి సివి రామన్, చాలా గొప్ప వ్యక్తి. ఈయనతో పాటు రామానుజన్, ఈయన కూడా తమిళనాడుకు చెందినటువంటి అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. జాతీయ గణిత దినోత్సవం డిసెంబర్ 22 నేషనల్ మ్యాథమెటిక్స్ డే అని పిలుస్తాం. వరల్డ్ మ్యాథమెటిక్స్ డే కాదు, పై డే కాదు. పై డే ఎప్పుడు, మ్యాథమెటిక్స్ వరల్డ్ మ్యాథమెటిక్స్ డే ఎప్పుడు మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సివి రామన్, చంద్రశేఖర్ వెంకటరామన్ రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నందుకు గాను ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాం. వరల్డ్ సైన్స్ డే కూడా ఉంది, అది ఎప్పుడు జరుపుతారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28 సివి రామన్గా గుర్తుపెట్టుకోవచ్చు, 1930గా గుర్తుపెట్టుకోవచ్చు. స్కాటరింగ్ ఆఫ్ లైట్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఈ సివి రామన్. అందువల్ల చూడండి, తమిళనాడు పీపుల్ మీరు ఎవరైనా తీసుకోండి, తమిళనాడుకు సంబంధించినంత వరకు ఎవరైనా తీసుకోండి, దే మెంట్ ఫర్ బ్రెయిన్. తమిళనాడు నిజంగా వాళ్ళు తెలివితేటలకి ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విశ్వనాథన్ ఆనంద్ కానీ చెస్ మైండ్తో ఆడే ఆట, సివి రామన్ కానీ, రామానుజన్ కానీ, ఏపీజే అబ్దుల్ కలాం కావచ్చు, డిఎంకేకి సంబంధించి పార్టీకి సంబంధించి ఏఐడిఎంకే పార్టీకి సంబంధించినంత వరకు నేటి స్టాలిన్ వరకు ఎవరు చూసినా సరే చాలా తెలివైనటువంటి వ్యక్తులు తమిళనాడులో ఉంటారు. అందువల్ల తమిళనాడు పీపుల్ దే మెంట్ ఫర్ బ్రెయిన్, ఆంధ్ర పీపుల్ దే మెంట్ ఫర్ ఈటింగ్. మనం తినడానికి తమిళనాడు ప్రజలు తెలివితేటలకి ఎప్పుడూ కూడా నిరూపిస్తూనే ఉన్నారు. సో ఎనీహౌ ఇక్కడ నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28 గుర్తుపెట్టుకోవచ్చు. దీంతోపాటు మరి ఫిబ్రవరి 28 చాలా ముఖ్యమైన దినోత్సవం కాబట్టి దీని యొక్క థీమ్ గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూచర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా, ఇంపాక్ట్స్ ఆన్ ఎడ్యుకేషన్, స్కిల్స్ అండ్ వర్క్. ఇది థీమ్ ఆఫ్ నేషనల్ సైన్స్ డే విచ్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్ February 28 every year. This year 2020 theme is Future of STI, Impacts on Education, Skills and Work. ఇది మనకి ముఖ్యంగా ఫిబ్రవరి 23-28 వరకు ఉన్నటువంటి సమాచారం. దీంతోపాటు ముఖ్యంగా గణపతి ఇన్స్టిట్యూట్లో ఈ అద్భుతమైనటువంటి 10 బుక్లెట్స్ మీకు సిద్ధంగా ఉన్నాయి.
ప్రతి పోటీ పరీక్షకు హాజరవుతున్నటువంటి ప్రతి అభ్యర్థి చేతిలోనూ, ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్స్ అభ్యర్థులు, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, గ్రామ సచివాలయానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సులువుగా మీకు ఎగ్జామినేషన్లో నేరుగా మార్కెట్లో ఏ పుస్తకంలో లభించినటువంటి, ఏ కోచింగ్ సెంటర్ యొక్క మెటీరియల్లో లభించినటువంటి అధునాతనమైనటువంటి సమాచారం అంతా కూడా దీనిలో మీకు లభిస్తుంది. ముఖ్యంగా వీటిలో బాక్స్ ఐటమ్స్ అనేవి, షార్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. 1000 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. వాటిని ప్రాక్టీస్ చేసి వెనకాల ఉన్నటువంటి మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా అవపాసన పట్టి దాని యొక్క ఎసెన్స్ అంతా కూడా మీకు బాక్సుల రూపంలో ఇవ్వడం అనేది జరిగింది. మీ ప్రిపరేషన్ చాలా తక్కువ సమయంలో వేగవంతంగా కంప్లీట్ అవ్వాలంటే ఈ 10 బుక్లెట్స్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ బుక్లెట్ ఒకటి, బయాలజీకి సంబంధించి బుక్లెట్ ఒకటి, కెమిస్ట్రీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు 40 నుంచి 50 ప్రశ్నల వరకు ఈ ఆంధ్రప్రదేశ్ సమాచారం మీద అడుగుతాడు. ఖచ్చితంగా అందరి దగ్గర ఉండవలసినటువంటి బుక్లెట్. ఎస్ఐ కానిస్టేబుల్స్ అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు, ఇండియన్ జాగ్రఫీ. కాబట్టి ఇండియన్ జాగ్రఫీలో కూడా మీరు మార్కెట్లో లభించే ఏ పుస్తకంలో లేనటువంటి సమాచారం మీకు దీనిలో లభిస్తుంది. ఇది అతిశయోక్తి కాదు. మీరు ఒకసారి ఈ బుక్లెట్ని కనుక చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. రీసెంట్ సమాచారం అంతా కూడా దీనిలో చీనాబ్ బ్రిడ్జ్తో సహా అంతా కూడా దీనిలో ఇవ్వటం అనేది జరిగింది. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, దీనిలో కూడా అద్భుతమైనటువంటి బాక్స్ ఐటమ్స్, దాదాపుగా 170 బాక్స్ ఐటమ్స్తో కూడినటువంటి ఇండియన్ హిస్టరీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దటం అనేది జరిగింది. మీకు తెలియనటువంటి ఎన్నో రకాల అంశాలు, సెరికల్చర్ సాగును ప్రవేశపెట్టినటువంటి ఢిల్లీ సుల్తాన్, బిందు సేద్యాన్ని ప్రవేశపెట్టినటువంటి ఢిల్లీ సుల్తాన్, ఉద్యానవనాల రాజుగా పిలువబడేది, స్వీయ చరిత్రలు రాసినటువంటి ఢిల్లీ సుల్తాన్ తొలి వ్యక్తి, ఇలాంటి సమాచారం అంతా కూడా ఒకే చోట మీకు పొందుపరచడం జరిగింది ఇండియన్ హిస్టరీ. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి రీసెంట్గా మనకి ఈ బడ్జెట్, అదేవిధంగా సర్వేతో సహా పూర్తి సమాచారం కేంద్ర ప్రభుత్వ పథకాలతో సహా మొత్తం దీనిలో చేర్చడం అనేది జరిగింది. జిఎస్టీకి సంబంధించి కానీ, కమిటీలు కమిషన్లకు సంబంధించి కానీ, బ్యాంక్ మెర్జింగ్కి సంబంధించి కానీ అద్భుతమైన సమాచారం. ఈ బుక్లెట్ ఒకటి చదువుకుంటే చాలు, ఇండియన్ ఎకానమీలో మీకు దాదాపుగా అడిగే 15 నుంచి 20 ప్రశ్నలు ఈజీగా మీరు సమాధానం చేయగలుగుతారు. అదేవిధంగా ఫిజిక్స్, భౌతిక శాస్త్రం లేదా భౌతిక శాస్త్రం మనకు తెలిసిందే. ఈ ఫిజిక్స్ని అత్యంత సులభవంతంగా చదవటానికి వెనకాల ఉన్న బాక్స్ ఐటమ్స్ మీరు చదువుకుంటే సరిపోతుంది. అలాగే 1000 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చక్కగా దానిలో పరికరాల ఉపయోగాలు కావచ్చు, ఉష్ణము, ధ్వని, కాంతి, ఆధునిక భౌతిక శాస్త్రం, రోబోటిక్స్, ఇలా చాలా అంశాలు దీనిలో పేర్కొనబడడం జరిగింది. అయస్కాంతత్వం ఇలాగా. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది ఎప్పుడు కూడా మీకు రీసెంట్గా ప్రయోగించినటువంటి ఉపగ్రహాలతో సహా చాలా అద్భుతమైనటువంటి సమాచారం. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా మీరు ఏ మెటీరియల్ చదవాల్సినటువంటి పని లేదు. కేవలం ఈ బుక్లెట్ చేసుకుని నేరుగా ఎగ్జామినేషన్కి వెళ్ళండి. నాది హామీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ తప్పనిసరిగా మీ చేతిలో ఉండవలసినటువంటి ఆయుధం. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది కాబట్టి పురాతనమైనటువంటి సమాచారం మనకి అనవసరం. రీసెంట్ సమాచారం అంతా కూడా దీనిలో అత్యద్భుతంగా పేర్కొనటం అనేది జరిగింది. ఇది కూడా మీరు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది ఫిబ్రవరి 23, 28కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అదేవిధంగా బుక్లెట్లకు సంబంధించిన సమాచారం. గణపతి ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ కానిస్టేబుల్స్ బ్యాచెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కంటిన్యూస్గా క్లాసెస్ అనేవి, బోత్ అథమెటిక్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. లెవెల్ 2 ఎగ్జామినేషన్స్ అనేవి పెడతా ఉన్నాం. అదేవిధంగా మీకు ప్రతి ఆదివారం కూడా డైలీ టెస్టులతో పాటు ప్రతి ఆదివారం కూడా తప్పనిసరిగా సునామీ వచ్చినా సరే ఆదివారం నాడు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ విషయాన్ని మీరు నలుగురికి తెలియచేస్తారని కోరుతా ఉన్నాను. ఎప్పుడు మీ విజయాన్ని కోరుకునే మీ అన్నయ్య గణపతి సార్. రేపు మీకు మార్చ్ 26 వరకు కరెంట్ అఫైర్స్ చేయడం జరిగింది. నేను మార్చ్ 27 నుండి ఏప్రిల్ 16 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ రేపు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోను మరొకసారి కనుక మీరు విన్నట్లయితే చాలా తక్కువ సమయంలో యూ విల్ గెట్ హ్యూజ్ నాలెడ్జ్. Meet you tomorrow with more current affairs and general studies classes. This is yours brother Ganapati sir from Ganapati Institute, Kakinada, Andhra Pradesh.